ఏదో వాడు చెప్పాడు మేము రాస్తామంటే మీరెందుకే మరి మీ విచక్షణ లేకుండా వాడు చూతే వాడు ఏం చెప్తారా రాస్తారా? ఆలోచించారా మీరు? రాయండి బై, నిజం ఉంటే రాయండి. ఎస్ సత్యనారాయణ లుచ్చలా తీసుకున్నాడు వాడు రాయండి. మిమ్మల్ని ఆపటం లేడు, శరం లేదు. 10 సంవత్సరాలు ఏం చేసిండు వాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు రామలీల చేస్తున్నారు. నువ్వు 10 కోట్లు సంపాదించుకోమా? మరి వాడికి తెలిసిన అడ్రస్లు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విచారణ చేయండి. ఎవరి దగ్గర తీసుకున్నా సత్యాన్ని ఫోన్ చేసి అడిగిందా? ఆరి క్యారెక్టర్ నాకు అట్రిబ్యూట్ చేస్తాడు. కొంచెం ఉండాలి కదా ఆలోచన చేసే ముందు. మీరు ఏది పడుతుంది అని చెప్పి నేను రాశాను. పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నారు అందరూ. దిస్ ఇస్ నాట్ ఎ పోస్ట్ మ్యాన్ జాబ్. ఏది కూడా మనం ఏది సత్యం ఏదో మనం చూసి ఇది ఆరోపణ, లేకపోతే ఇట్లా తీసుకున్నాడు 1,15 లక్షలు వాడు అయ్యాను ఇంతకే ఇస్తుందా? వానిలాగా ఈ షోకులు ఆ అమ్మాయిలు ఇవి తాగు తిరుడు ఎరుడు తురుకులు లేవు నాకు. పడేది నాకు చెప్తే మీరు కూడా కలిసి ఆలోచించకుండా 1,15 లక్షలు ఎన్నో ఉన్నారు కదా. 15 ఏళ్ళుగా వాడికన్నా ముందు వచ్చున్నారు కదా. నా క్యారెక్టర్ తెలియదు మీకు. అరే మీకు ఎన్ని చేసి మీకు అన్ని చేసి గౌరవం ఇచ్చి ఇది చేస్తే కనీసం రాసే ముందు మీరు ఒక్క విషయం కూడా ఆలోచించకుండా అడవుల్లో రాసేదా? చిల్లర ఆరోపణలు చేస్తే మేము రావాలని చెప్పాలి. అలా ఎంపీపీలో డబ్బులు తీసుకుంటుంది, జెడ్పీటీస్ డబ్బులు తీసుకుంటుంది, సింగిల్ విండో చైర్మన్ల దగ్గర డబ్బులు తీసుకుంటుంది, ఎక్స్టెన్షన్ డబ్బులు తీసుకుంటుంది, మార్కెట్ కమిటీలు ఇస్తే డబ్బులు తీసుకుంటుంది. ఇవన్నీ మీకు కనబడట్లేవా? మరి మాట్లాడు సిగ్గులేదు. వాడు కూడా మధుపంలో తాగిపోయి చచ్చిపోయాడు. దానికి మనమేం సంబంధం? ఆ కోరియా దగ్గర పైసలు అడగదు ఇయ్యను. నీకు అంత శ్రద్ధ ఉంటే నిన్న వద్దన్నాడు నారాయణ మీకు ఇచ్చిన చెప్తాను. వేరే నారాయణ ఇప్పుడైతే